హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు చెఫ్ విరించి. రోజు మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే ఏం బ్రేక్‌ఫాస్ట్ చేయాలో తెలియనప్పుడు చాలా తొందరగా అయిపోయే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ఒకటి మీకు చూపిస్తాను. ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక 200 గ్రామ్స్ వరకు గోధుమ పిండి తీసుకోవాలి. తర్వాత ఒక 100 గ్రామ్స్ వరకు బియ్యం పిండి తీసుకుని ఇలా బియ్యం పిండి కూడా వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే సోడా యూస్ చేయొచ్చండి. సోడా, బేకింగ్ పౌడర్ రెండు వేయకపోయినా ఇవి బాగానే వస్తాయి. వేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. మీకు నచ్చితే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు ఇందులో. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం ఈ పిండిని పునుకులకు కలుపుకునే పిండిలాగా మనం మిక్స్ చేసుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకుని ఇలా వచ్చిన తర్వాత 15 నిమిషాల పాటు నాననిద్దాం. ఇప్పుడు మనం స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసుకుందాం. ఇందులో ఆయిల్ ఎక్కువ పీల్చదండి, ఇది ఆయిల్ చాలా తక్కువ పడుతుంది దీనికి. సో ఇప్పుడు వేసేసుకుందాం. వేసుకునే ముందు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను నేను. మొత్తం అంతా మిక్స్ చేసేసి కరివేపాకు అంతా మిక్స్ చేసేసుకుని ఇలా కరివేపాకు అంతా మిక్స్ చేసేసుకుని నేను ఇలా స్పూన్తో వేసేస్తాను. మీకు రౌండ్గా కావాలంటే చేతితో వేసుకోవచ్చు. ఇలా పునుకులాగా నేను స్పూన్తో వేసేస్తున్నాను. ఇలా మనం 1 by 1 వేసేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇలా 1 by 1 వేసేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఒకసారి మిక్స్ చేసుకుంటే కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకుని మనకి ఇవి పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ బాగుంటాయండి. చట్నీ ఏం లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. ఇలా వచ్చిన తర్వాత మనం తీసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇవి పిల్లలకు కూడా బాగా నచ్చుతాయండి, పెద్దోళ్ళకి కూడా హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఇవి. అండ్ చాలా తొందరగా అయిపోయి ఈవినింగ్ స్నాక్ కూడా అండి ఇది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కూడా ఇవి బాగుంటాయి, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ లాగదు కాబట్టి. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. అంతే, చాలా తొందరగా 5 నిమిషాల్లో మనం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసుకోవచ్చండి. అంతే, మనం పల్లి చట్నీ టమాటా చట్నీ రెండు పెట్టుకుని మనం సర్వ్ చేసేసుకోవచ్చు.